హాయ్ అండి. ఇవాళ వంకాయ పల్లి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని అవి దోరగా వేయించుకున్న ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి కూడా ప్లేట్లో తీసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఇవి మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవి కచ్చా పక్కగా దంపుకొని ఇందులోనే పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకొని ఇవి కూడా బరకగా గ్రైండ్ చేసుకొని ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని నానబెట్టిన చింతపండు నీళ్ళతో సహా వేసుకొని ఇది కచ్చా పక్కగా దంపుకొని ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, నూరి పెట్టుకున్న చట్నీ వేసుకొని కలుపుకొని దింపేసుకుంటే మన పచ్చడి రెడీ.